హలో అందరికీ. నేనైతే విఆర్కే బెండకాయ కర్రీ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఏంటంటే నీళ్ళల్లో ఉప్పేసి కూరగాయలను బాగా నానబెట్టాలి. మనం ఏ కర్రీ అయితే చేసుకుంటామో ఆ వెజిటేబుల్ ఖచ్చితంగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలి. అసలు ఎంత ఫ్రెష్ అవుతున్నాయి అంటే ఉప్పు నీళ్ళల్లో కూరగాయలు కడిగితే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. నేను ఈ విషయం మీకు చెప్దామని ప్రతి వీడియోలో అనుకుంటున్నాను. అసలు వేరే పాయింట్ మాట్లాడుతున్నాను. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇంట్లో ఏదైనా వెజిటేబుల్ ఏ కూరగాయలను వండాలన్నా ఫస్ట్ బాగా పెస్టిసైడ్ కొడతారు. కాబట్టి మనము ఉప్పు నీళ్ళల్లో బాగా కడగాలి. చూడండి ఎంత అసలు వెళ్ళిపోతుంది. ఉప్పు నీళ్ళలో కడిగిన తర్వాత మంచిగా ఫ్రెష్ అవుతున్నాయి. చూడండి, మీరు కూడా ఏదో తొందరగా పడి తొందరలో అట్లా కడగకండి. బాగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాతనే కూరగాయలు కట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎందుకంటే ప్రతి వెజిటేబుల్లో అయినా కొత్తిమీర, కరివేపాకు ప్రతి దాంట్లో మందు కొడుతున్నారు. కాబట్టి అందరూ మనం తెలియకుండానే మనం అంతా పెస్టిసైడ్ మనకు లోపలికి వెళ్ళిపోతుంది. అందరూ జాగ్రత్తగా ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో కడిగి ఉప్పు పసుపు వేసి కడిగి నీళ్ళల్లో నానబెట్టి తర్వాతనే కట్ చేయండి. చూడండి, అయితే ఈ బెండకాయ ఫ్రై ఏంటంటే ఐరన్ బాండీలో అయితే మంచిగా వస్తుంది నాకు. సో నేను ఎప్పుడైనా నేను బెండకాయ ఫ్రై చేస్తే ఐరన్ బాండీలోనే చేస్తాను. అయితే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఉప్పు చాలా తగ్గిస్తే చాలా బెటరు. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు, బీపీ, థైరాయిడ్ అన్నిటికీ ఉప్పే మెయిన్ కారణము. కాబట్టి ఉప్పు చాలా తగ్గించాలి. కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేయాలి, ఎక్కువ వాడకూడదు. ఉప్పు మంచిది కాదు, ఎవ్వరికీ మంచిది కాదు. పెద్దవాళ్ళకైనా మనకైనా పిల్లలకైనా అసలు ఉప్పు మంచిది కాదు. ఉప్పు అందరూ స్లోగా తగ్గించండి, ఉప్పు క్వాంటిటీ. ఇంకోటి, ఉప్పు వాడేటప్పుడు మామూలుగా మనం దొడ్డుప్పు వాడతాం కదా, అది మాత్రమే వాడండి. అది మిక్సీకి వేసి పెట్టుకుంటే మనం నార్మల్గా ఇట్లా ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. అంతేగాని సన్నుప్పు అసలు వాడకండి. లేకపోతే ఇది ఉప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్, ఆ ఉప్పు అయినా వాడండి. కానీ నార్మల్గా సన్నుప్పు మాత్రం అసలు వాడకండి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఉప్పు. చూడండి, నార్మల్గా ఆయిల్ వేసి ఆనియన్స్, మనకు విఆర్కే డైట్లో ఆనియన్ లిమిట్ కదా, టమాటా ఆనియను. సో ఒక ఆనియను, టమాటా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారము ఇవన్నీ వేసి కొద్దిగా అదే బాండీలో కొద్దిగా సెట్ చేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఆర్కే డై చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది, అందరికీ యూజ్ వస్తుంది ఈ వీడియో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కూరగాయలు కట్ చేసేటప్పుడు ముందుగా ఉప్పు పసుపు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాతనే కట్ చేయండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఉప్పు తగ్గించాలి. చాలా వరకు ఉప్పు తగ్గించండి. ఉప్పు మంచిది కాదు, ఉప్పు హెల్త్కి మంచిది కాదు. చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే నేను బెండకాయ ఫ్రైలో ఒక టమాటా వేస్తాను. నాకు అది ఎందుకో అలవాటు, టేస్ట్ అనిపిస్తుంది. తినేటప్పుడు పక్కన పెడతాం కానీ వండేటప్పుడు మాత్రం టమాటా అందులో వేస్తాను. నాకు అట్లా ఇష్టం, టేస్ట్ సెట్ అవుతుంది. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. అయితే ఇది బెండకాయ ఫ్రై కదా, విఆర్కే రోటీస్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారు నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు కొద్దిగా లాస్ట్ అయిపోయింది కదా, కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయింది, ఇంకా బెండకాయ కర్రీ ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై కాదు, కర్రీ. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు, బట్ నా మెథడ్ అయితే సింపుల్గా చేస్తున్నాను. చూడండి, రెడీ అయింది. తినేటప్పుడు టమాటా తీసి పెట్టుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.